శుభోదయం. ఈరోజు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినటువంటి హెచ్ఎంఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నల్ల బ్యాడ్జీలతోని సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకు నిరసన చేస్తాడం అంటే ఇప్పటి వరకు 2023 డిసెంబర్ 20వ తారీఖు నాడు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైనప్పటి నుండి ఇప్పటి వరకు 2000 మంది కార్మికులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకొని రిటైర్మెంట్కు దగ్గర వచ్చి నెల 2 నెలలు 3 నెలలు 6 నెలల లోపు సర్వీస్ వాళ్ళందరూ కూడా వారికి మెడికల్ అడ్మిట్ కాకుండా బోర్డుకు విలువలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం కంటిన్యూ మేము మొదటి విడత బాయిబాట కార్యక్రమం చేపట్టినప్పుడు వాళ్ళందరూ కూడా కార్మికులందరూ సీనియర్ కార్మికులందరూ కన్నీరు మున్నీరు అయింది. అక్కతో మాకు ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకుంటలేరు, ఏ యూనియన్ పట్టించుకుంటలేదు, ఏ రాజకీయ పార్టీ పట్టించుకుంటలేరు, మా వయసు మాకు దగ్గర పడ్డది, మాకు సర్వీస్ దగ్గర పడ్డది, మా వారసులకు ఉద్యోగాలు ఎట్లా అని చెప్పేసి బాధపడి ఏడిస్తే స్పందించిన కవితక్క గారు ఏం చేసిందంటే సింగరేణి యాజమాన్యానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. జూలై 20 తారీఖు లోపల మెడికల్ బోర్డును బాజాప్తిగా నిర్వహించాలి, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పిలవాలి, పాత పద్ధతిలో కూడా అన్ఫిల్ చేయాలి, వాళ్ళ వారసులకు నౌకరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసింది. ఒకవేళ జూలై 20 తారీఖు లోపల కనుక మీరు మెడికల్ బోర్డు పెట్టకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష శ్రీరాంపూర్ మన గోదావరి కేంద్రంలో చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల అన్ని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం రెండు కూడా స్పందించి ఏం చేసినాయంటే నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఏం చేసిన వాళ్ళు మెడికల్ బోర్డును పెట్టినట్టు ఒక డ్రామా ఆడి 2000 మంది దరఖాస్తు చేసుకున్న కార్మికులను వదిలిపెట్టి కేవలం 120 మంది మాత్రమే పిలిచిండ్రు. ఆ 120 మందిలో 24 మందిని మాత్రమే మెడికల్ అడ్మిట్ చేసిండ్రు. ఆ 24 మందిలో కూడా ₹1,00,000 తీసుకున్నారు చేసి వాళ్ళకి మిగతా వాళ్ళందరినీ కూడా 92 మందిని కూడా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని పెట్టిండ్రు. కానీ మిగతా 2000 మంది మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా అనేది కవితక్క గారు కూడా బాగా సీరియస్గా తీసుకున్నారు. హెచ్ఎంఎస్ ఆధ్వర్యం లోపల సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయడం జరిగింది. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకపోతే తప్పకుండా నిరవధిక నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష తప్పకుండా చేయడం జరుగుతుంది. కల్వకుంట్ల కవితక్క గారు 2000 మందికి బాధ్యతగా వాళ్ళని మెడికల్ అడ్మిట్ చేయాలి, దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ అదే రకంగా మెడికల్ బోర్డును పాత పద్ధతి లోపల నిర్వహించాలి. ఇప్పుడు 2000 మంది ఉన్నారు, నెలకు ఒక 200 మందిని పెడతారని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తలేదు, ఏఐటీసీ గుర్తింపు సంఘం కల్పిస్తలేదు, ఐఐటీసీ ప్రాతినిధ్య సంఘం కల్పిస్తలేదు. ఈ 3 సంఘాలు 3 రాజకీయ పార్టీలు ఎక్కువగా కల్పిస్తలేవు. కాబట్టి తప్పకుండా ఈ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా నిరోధక దీక్ష చేస్తారని చెప్పేసి కల్వకుంట్ల కవితక్క హామీ ఇచ్చారు, చేస్తారు. మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా హెచ్ఎంఎస్ పక్షాన మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. జై హెచ్ఎంఎస్, జై కవితక్క.